ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో మొత్తం స్టోరీని పూసగొచ్చినట్టు చెప్పేశారు. అదేంటో ఒకసారి స్క్రీన్ పై చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు, దవ్వే కొద్దీ తెరపైకి అస్సలు నిజాలు, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో కొత్త కోణాలు, గులాబీ బాస్ చుట్టూ నీలి నీడలు, ట్యాపింగ్ బాధితుల్లో ఆగ్రహావేశాలు, హాట్ టాపిక్ గా బిగ్ టీవీ కథనాలు. అవును, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ సంచలనాలు నమోదవుతున్నాయి. ఇంతకుముందే ఇదే ఇష్యూపై కథలుగా వ్యవహారాలు నడిచాయి. కానీ ఇప్పుడు రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ బయటికి రావడంతో అస్సలు కథ మొదలైంది. తనకేమీ సంబంధం లేదని గులాబీ బాస్ చెప్పుకుంటున్నా సీన్ మొత్తం అటువైపే తిరుగుతోంది. స్వపక్షం విపక్షం అన్న తేడా లేదు. అనుమానం వచ్చిన వారంతా కేసీఆర్ రాడార్ కిందకి రావాల్సిందే, వారేం మాట్లాడుకుంటున్నారో తెలియాల్సిందే, వ్యూహాల్ని డీకోడ్ చేయాల్సిందే అన్నట్టుగా వ్యవహారాలు నడిచాయి. ప్రభుత్వాలన్నాక ఫోన్ ట్యాపింగ్లు చేస్తాయి, వాళ్ళెలా చేస్తారో ఎవరికి తెలుసు? ఇది డైలాగ్. నిజానికి ఫోన్ ట్యాపింగ్ సంఘ విద్రోహ శక్తుల కదలికల్ని గుర్తించడానికి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం జరిగింది పొలిటికల్ ప్రత్యర్థులు స్వపక్షంలో ఉండి ప్రత్యర్థులకి పనిచేసేవారిని పట్టుకోవడానికి కేసీఆర్ అస్త్రంగా వాడుకున్నారని కాంగ్రెస్ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఫోన్లు ట్యాప్ చేసిన వారిలో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తమ వారిని కాపాడుకోవాలంటే అవతలి వారిని ఫ్రేమ్లోకి తీసుకురావాలి. ఇదే కాన్సెప్ట్తో కేసీఆర్ పనిచేశారా అంటే అవునని అంటోంది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్. ఈ డీల్ అర్థం కావాలంటే మనం ఓసారి 2022లో జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దగ్గరికి వెళ్ళాలి. 2022 అక్టోబర్ 26న ఈ ఘటన జరిగింది. అప్పట్లో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నాన్ని చేశారని, ఇందులో బీజేపీ అగ్రనేతలున్నారని వారిని ఫిక్స్ చేసేలా కేసీఆర్ గేమ్ నడిపించారు. అయితే వ్యవహారమంతా లిక్కర్ కేసులో ఉన్న తన కూతురు కవితను కాపాడుకోవడం కోసమే అన్న విషయం బయటకొస్తోంది. తాజాగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చూస్తే చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. 2022లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెడుతున్నారన్న సమాచారం ఈ ఫోన్ ట్యాపింగ్తోనే బయటకొచ్చిందన్న విషయంపై క్లారిటీ వస్తోంది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం, పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలకి క్లిప్స్ వినిపించటం, మొయినాబాద్ ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ విశ్లేషిస్తే బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ని ఇరుకున పెడితే కవితను కాపాడుకోవచ్చన్న పాయింట్ చుట్టూ గేమ్ తిప్పారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం కీలకంగా మారింది. గులాబీ బాస స్కెచ్ ప్రకారమే ఫామ్ హౌస్లో ఆపరేషన్ జరిగినట్టు చెప్పుకొచ్చారు. నందు, రామచంద్ర భారతి ఫోన్లని ట్యాప్ చేసిన ప్రణీత్ రావు ఆ వీడియో క్లిప్స్ని కేసీఆర్కి అందించారు. సో పైలట్ రోహిత్ రెడ్డికి ఆడియో క్లిప్స్ వినిపించి ఫామ్ హౌస్ స్కెచ్ను కేసీఆర్ నడిపించారు. ఎస్ఐబి, టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఫామ్ హౌస్ ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి స్పై కెమెరాలు ప్రత్యేకంగా తెప్పించి ముందుగానే ఫిక్స్ చేశారు. అనుకున్నట్టుగానే రికార్డ్ చేయించారు. ఆ వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగడం, అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో బిఎల్ సంతోష్ని లాగడం ద్వారా కవితను ఈడీ కేసు నుంచి తప్పించడం అసలు టార్గెట్గా కనిపిస్తోంది. నిజానికి బిఎల్ సంతోష్ అరెస్టు కోసం ఢిల్లీకి పోలీసుల్ని కేసీఆర్ పంపించారు. కానీ ఆయన అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపై కేసీఆర్ సీరియస్ అయ్యారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. సిటీ టాస్క్ ఫోర్స్లో పోస్టింగ్ ఇచ్చిన పెద్ద ఆయనకు తాను చాలా రుణపడి ఉన్నానని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తాను వెల్లడించబోనని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చివరిగా చెప్పారు రాధాకిషన్ రావు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇంటెలిజెన్స్లో పనిచేసిన భుజంగరావు సంచలన విషయాలు బయటపెట్టారు.
ఆఖరికి బీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని భుజంగరావు బయటపెట్టారు. ముందుగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు ఫోన్ ట్రాక్ చేశారు. కారణం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో శంభీపూర్కు విభేదాలున్నాయి. ఎక్కడ రాజు గేమ్ నడిపిస్తారోనన్న కారణంతోనే ఇలా ట్యాప్ చేసి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అటు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అప్పట్లో కడియం శ్రీహర్తో ఉన్న విభేదాల కారణంగా ఇలా చేశారు. అలాగే అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఫోన్లపైన నిఘా ఉంచారు. నాడు బీఎస్పీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కాల్స్ని ప్రణీత్రావు విన్నట్టు భుజంగరావు స్టేట్మెంట్లో వెల్లడించారు. అలాగే బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటెల ఫోన్ కాల్స్, వారి సిబ్బంది ఫోన్లను కూడా ట్రాక్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూపై రియాక్ట్ అయిన ఈటెల రాజేందర్ 2014 నుంచే ట్యాపింగ్ వ్యవహారాలు నడిచినట్టు అనుమానాలున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ 2014 నుంచి మొదలైంది. బాధ ఏంటంటే ఇవాళ కాదు, గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే మొదలైంది. ఏదో రాజయ్య గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఇదంతా తజ్జనపై జరిగినాయి. ఇవన్నీ ఎందుకు అంటే మాకంతా మొత్తం సమాచారం ఉంది, కథ ఉంది, కార్యక్రమం ఉంది అని చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది. అంతేకాదు, ఇంత బరిబిగించిన మాటలు అంటే మీ అహంకారం ఎక్కువైపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. నాన్న మొత్తం సమాచారం ఉంది, అందరి కదలికల మీద నిఘా ఉంది, మీ అందరి జీవితాలు ఆధారం ఉన్నాయి, మీ అందరి చరిత్ర ఆధారం ఉందన్న మాట మాట్లాడుతున్నా అంటే అహంకారమే కదా అంటారు. ఇక ఇంకేముంటే చెప్పండి, ఇవన్నీ చేయకుండా ఎట్లా సాధ్యమైతే చెప్పండి. ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్ 2 రకాల ఇబ్బందులు పెడతారు. ఒకటేమో ఆయన చుట్టూ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా నిర్వీర్యం చేయడం, ఆయనకున్నటువంటి ప్రజాబలాన్ని కట్ చేయడం ఒక ఆస్పెక్ట్, అంటే ఐసోలేట్ చేయడం. రెండోది వీళ్ళు మళ్ళీ కోలుకోకుండా ఆర్థిక పరంగా దెబ్బతీయడం అనేటువంటి రెండో స్ట్రాటజీలో భాగం. ఇవన్నీ చేసిండ్రు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గ్రహించిన నాటి ప్రతిపక్ష నేతలు వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ వాడారు. ఎన్క్రిప్టెడ్ మోడ్లోకి వెళ్లారు. అయితే ఫోన్ కాల్స్లో దొరక్కపోవడంతో ఇంటర్నెట్ కాల్స్ని ప్రభాకర్ రావు అనే టీం ట్రాక్ చేసింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ని ట్రాక్ చేసి ఎవరెవరితో మాట్లాడారు అన్నది డీకోడ్ చేశారు. పూర్తి వివరాల్ని ఎప్పటికప్పుడు కేసీఆర్కి ప్రభాకర్ రావు చేరవేశారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరుని భుజంగరావు బయటపెట్టారు. హరీష్ రావు తరపున ఐన్యూస్ యజమాని శ్రవణ్, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో టచ్లో ఉన్నారని భుజంగరావు స్టేట్మెంట్ చెబుతున్న విషయం. నాటి ప్రతిపక్ష నేతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రవణ్కి ప్రణీత్రావు అందించారని భుజంగరావు క్లారిటీ ఇచ్చారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు మెల్లగా క్లైమాక్స్కు స్టేజ్కి వస్తోంది. కేసీఆర్ హయాంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చి రాగానే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత షంబీపూర్ రాజ్ ఫోన్ను ట్యాప్ చేశారని వెల్లడైంది. గులాబీ పార్టీలో షంబీపూర్ కీలక నేతగా ఉన్నారు. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సెగ్మెంట్లో వీరిద్దరికి 2 వర్గాలు ఉన్నాయి. సో అక్కడ కథ మారిపోకుండా జాగ్రత్త పడేందుకే ట్యాప్ చేశారన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇక ఒక దశలో బీఆర్ఎస్లో ఉన్న గద్వాల్ నేత సరితా తిరుపతయ్య ఫోన్ను ట్యాప్ చేశారు. గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్గా ఉండడం, రాజకీయంగా ఎదగడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం వంటి అంశాలతో ఫోకస్ పెంచారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అటు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫోన్ కూడా ట్యాప్ అయింది. అక్కడ అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఇలా చేశారా అని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. రాధా కిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లలో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. గతంలో బీఎస్పీలో, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆర్ఎస్పీ ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. నిజంగానే ట్యాపింగ్కు పాల్పడితే వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అయితే ఈ అంశాన్ని ఎవరూ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. మేము ఎప్పుడో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది, భయంతో ఆగిపోయింది, ఆందోళనకు గురైన అంశాన్ని వాళ్ళు బిగ్ టీవీ తెర మీదకి తీసుకొచ్చింది, మంచిదే జరిగిందని అనుకుంటూ ఉంటారు. ఇవాళ మీరు భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ దేర్ వర్ ఆల్సో ఒకసారి మీరు ఇక్కడ కన్ఫెషన్ రిపోర్ట్ మీరు ఒకసారి చూడండి. ఇదంతా భుజంగరావుది. దేర్ వర్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ టు హెల్ప్ బీఆర్ఎస్ పార్టీ గ్యాదర్ అడిక్వేట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు మీట్ హ్యూజ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలి అన్నదాని మీద ఈ ఫోన్ ట్యాప్ బీఆర్ఎస్ నేతలు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున PhD పట్టానే తీసుకున్నారు. ఒక పార్టీ ఫండ్ కోసం
వ్యాపారవేత్తలను బెదిరించడం ఎలా, వాళ్ళని ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకోవటం ఎలా అన్న అంశం మీద బీఆర్ఎస్ పార్టీ పిహెచ్డి చేసింది. అందులో వన్ ఆఫ్ ది ఎపిసోడే భుజంగరావు కన్ఫెషన్లో ఉన్న ఈ పార్ట్. ఎగ్జాక్ట్లీ పిహెచ్డి చేసి బీఆర్ఎస్ నేతలు సంధ్యా శ్రీధర్ రావు, ఇక్కడికి మీరు చూశారు కదా, ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ మిస్టర్ ప్రభాకర్ రావు అండ్ ప్రభాకర్ రావు retired IPS, one Mr. Sarnala Sridhar Rao of Sandhya Convention with another person, his partner, who had disputes with Samba Shiva Rao, TU5, over a HPCL petrol bunk issue in High-Tech City. ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ఇక్కడ శర్నాల శ్రీధర్ రావు ఆఫ్ సంధ్యా కన్వెన్షన్ విత్ అనదర్ పర్సన్ హిజ్ పార్ట్నర్ హూ హ్యాడ్ డిస్ప్యూట్స్ విత్ ది సాంబశివరావు టీవీ5 ఓవర్ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ ఇష్యూ ఇన్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వ్యవహారంలో సంధ్యా శ్రీధర్ రావుకి సాంబశివరావుకి మధ్య ఒక గొడవ జరుగుతుంది. సరే, అది కోర్టులోకి వెళ్తారో పోలీస్ స్టేషన్కి వెళ్తారో, వాళ్ళు చించుకుంటారో తన్నుకుంటారో పొడుచుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం, ప్యూర్లీ సివిల్ మ్యాటర్. వాళ్ళిద్దరి మధ్య ఆ పెట్రోల్ బంక్ వ్యవహారం ఉంది. ఇక్కడ సాంబశివరావు అని పార్ట్నర్ అని మెన్షన్ చేశాడు, మరి పార్ట్నరా కాదని సంధ్యా శ్రీధర్ గారు చెప్పాలి. అండ్ హైటెక్ సిటీలో వాజ్ బ్రాట్ టు మై ఆఫీస్ బై మిస్టర్ సాంబశివరావు అండ్ మిస్టర్ శ్రీధర్ రావు అండ్ హిస్ పార్ట్నర్ వర్ మేడ్ హూ షెల్ డౌన్ rupees 15 crores of BRS party fund as he wanted to be at peace with BRS government as he was facing off lot of criminal cases in Cyberabad. ఏం చేశారంటే వీళ్ళు ఫోను, ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడింది నా ఫోను నాకే వినిపిస్తే భయపడరండి రియల్ ఎస్టేట్ వాళ్ళు? ఓకే అట్లా వినిపించి సాంబశివరావు మమ్మల్ని బెదిరించాడండి. మా మిసెస్ మాట్లాడిన ఫోన్ ట్యాప్ చేశారని మీకు ఐడియా ఉంది? అప్పుడే ట్యాప్ చేశారు, కానీ మా మాట ఎవరు వినిపించుకుంటారు? మేము చెప్తే క్లియర్గా నేను ఏం మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వస్తున్నా, ప్రతిదీ మమ్మల్ని అడిగేవాళ్ళు. సాంబశివరావు వచ్చి దాని వాళ్ళు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట కదా, మీరు ఆ ప్రాపర్టీ కొన్నారంట కదా, ఈ ప్రాపర్టీ కొన్నారంట కదా అని మమ్మల్ని అడిగేసరికి ఏం చేస్తాం, భయపడిపోయి డబ్బులు ఇచ్చాం. అది భుజంగరావు ద్వారా ఇతనికి వచ్చింది ఇన్ఫో. అవునండి, మొత్తం భుజంగరావు ప్రణీత్ రావుని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. మేము ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకోవడం సందర్భంలో ఇతను ముందే పసిగట్టి మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారని చెప్పి పట్టుకొని దాని మీద ఇట్లా ప్లస్ మాకున్న రియల్ ఎస్టేట్లో టెనెంట్స్ తోటో ఏదో చిన్న చిత్క ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్లో ఇది అవతల వాళ్ళని అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడో అసలు మీరు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందండి. For more videos like this, subscribe Big TV channel.